హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రెక్స్ గార్డెనర్. ఈరోజు మనము శీతల్ గారి గార్డెన్ చూద్దాము. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఆవిడ దగ్గర ఉన్నాయండి. గార్డెన్ స్పెషాలిటీ వచ్చేసి నియర్లీ 12 వెరైటీ ఆఫ్ మిర్చీస్ తన గార్డెన్లో కలెక్ట్ చేశారు. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనము ఫస్ట్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ పార్ట్లో మనము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ బాల్కనీ కవర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము టెర్రస్ పైన ఉన్న ప్లాంట్స్ అని చూపిస్తానండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ బాల్కనీ గార్డెన్ చూద్దామండి. ఇది నా బాల్కనీ గార్డెన్ అండి. ఇందులో నేను చిన్న చిన్న పాట్స్ ఇలా బాల్కనీ గ్రిల్స్కి ఇలా పెట్టేశాను. సో దీంట్లో దిస్ ఇస్ వారిగేటెడ్ మనీ ప్లాంట్ అండ్ ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. సో నేను బాల్కనీలో ఎలా ప్లాన్ చేశానంటే కొంచెము ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ అండ్ మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్ అన్నీ కొంచెం ఇక్కడ కవర్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ వాట్ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి ఇందులో, అండ్ కొన్ని సెమీ షేడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక సిగ్నోరియం, ఇది లిల్లీ అండ్ సమ్ చిల్లీ ప్లాంట్స్ అవి వచ్చేసాయండి. ఇది మే ఫ్లవర్, ఇది అరేకా పామ్, ఇది వారిగేటెడ్ మనీ ప్లాంట్, ఇది నార్మల్ మనీ ప్లాంట్. ఇందులో ఒక చిక్కుడు చెట్టు వచ్చేసింది, అండ్ ఆలోవేరా, స్పైడర్ లిల్లీ, ఇది వన్ ఆఫ్ ద ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. ఇది సిగ్నోరియం పర్పుల్ కలర్, పింక్ కలర్ ఐ థింక్. సో ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద వారిగేటెడ్ ప్లాంట్. దిస్ ఇస్ స్నేక్ ప్లాంట్. సో మోస్ట్లీ ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్, ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. ఇవన్నీ టేబుల్ రోజెస్. ఇది సో నా దగ్గర కలర్స్ ఎల్లో, పింక్, ఆరెంజ్. ఇందులో పుదీనా పెట్టేశాను, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, అండ్ వన్ మోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. సో ఇది నా బాల్కనీ అండి. ఇదంతా నా గ్రౌండ్ గార్డెన్. సో గ్రౌండ్లో ఏమేమి ప్లాంట్స్ పెంచానో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ రౌండ్ చిల్లీ ప్లాంట్ అండి. ఇదిగోండి రౌండ్ చిల్లీ. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ కస్టర్డ్ యాపిల్. ఇదిగోండి చిల్లీస్. ఇది చాలా పెద్ద ప్లాంట్ వచ్చింది, చిల్లీ ప్లాంట్, కస్టర్డ్ యాపిల్. ఇక్కడ ముళ్ళు వంకాయ చెట్టు ఉందండి. ఇది థాన్ బ్రింజాల్. ఇదొకటి, ఇది ఒక బ్రింజాల్ ప్లాంట్. ఇది థాన్ బ్రింజాల్. ఇది కూడా. ఇది జామకాయ, అలహాబాద్ సఫేదా జామకాయ. ఇక్కడ మధ్యలో బంతిపూల చెట్లు ఉన్నాయి. ఇది అల్లనేరేడు. అందులో వాటర్ క్యాన్స్లో అది ఇన్వర్ట్ చేసేసి పెట్టేసి కింద ఇక్కడంతా కంపోస్ట్ పార్ట్ ఇక్కడ వేసేసి ఆర్గానిక్ మ్యాటర్ వేసేసి సాయిల్ పైన కవర్ చేశాను. అందులో బెండకాయ చెట్టు. ఇది నా కంపోస్ట్ పైల్స్ అండి ఇవన్నీ. సో ఇందులో కిచెన్ వేస్ట్ వేసేసి నేను లిడ్తో కంప్లీట్ కవర్ చేసేస్తాను. అండ్ ఇది ఆరెంజ్, ఇది వామాకు. ఇక్కడ ఒక అరటి చెట్టు ఉందండి, చిన్నగా మొలుస్తుంది. ఇది ఈ ప్లాంట్ మొత్తం కుంకుడుకాయ చెట్టు అండి ఇది. సో నేను ట్రాన్స్ప్లాంట్ చేసేసేయాలి. సో ఇక్కడ నాకు మల్బెరీ ప్లాంట్. ఇక్కడ ఒక జాస్మిన్ వెరైటీ, ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ జాస్మిన్. ఇది బనానా, అది రెడ్ బనానా ప్లాంట్ అది. అండ్ ఇది కూర అరటి ఇది. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ కస్టర్డ్ యాపిల్. అండ్ ఇది అరటి చెట్టు, రెడ్ కలర్ అరటి అండి అది. సో సైడ్కి పిలకలు కూడా వస్తున్నాయి చూడండి.
సో ఇది కింద మొత్తము మల్చింగ్ లాగా కంప్లీట్గా డ్రై లీవ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది కోకోనట్. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ జాస్మిన్ ఉంది ఇక్కడ. అందులో జాస్మిన్ ఉంది ఒకటి, ఇంకా దొండకాయ పాదు వచ్చింది చూడండి ఇక్కడ ఇందులో. అండ్ ఇది జాస్మిన్. ఇది సిలోన్ బచ్చలి. ఇక్కడ గ్రేప్స్ ఉందండి, గ్రేప్స్ ప్లాంట్. ఈ చిన్న చెట్టు పెట్టాను, సో బాగా వస్తుందేమో చూద్దాం. ఇది గ్రేప్స్ ప్లాంట్. ఇది కోకోనట్ ప్లాంట్. ఇది రెడ్ శాండిల్. ఇది చిన్న ఉసిరి. అండ్ ఇందులో ఇలాంటి పెద్ద టబ్ ఒకటి ఉంది, అది యూజ్ చేయట్లేదు, సో అందులో మేము నిమ్మ చెట్టు పెట్టేసాము అందులో. ఇదంతా రెడ్ స్టెమ్ అండ్ గ్రీన్ లీఫ్ బచ్చలి ఇది మొత్తము. ఇక్కడ ఉండేది చెట్టు పాలకూర. అది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న పాలకూర ప్లాంట్, ఎడిబుల్. అండ్ ఇది టర్మరిక్, పసుపండు. సో ఇలాంటి కంటైనర్లో పెట్టేశాను పసుపు, ఇది బాగా గ్రో అవుతుంది. అండ్ ఇదంతా గ్రౌండ్ నుంచి, ఇదిగోండి ఇక్కడ గ్రౌండ్ నుంచి పై వరకు ప్యాషన్ ఫ్రూట్. ఇట్స్ రెడ్ ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. సో ఇలా పై వరకు పాకిపోతుంది, రెడ్ కలర్ ప్యాషన్ ఫ్రూట్. ఇది నిమ్మ అండి, నాటు నిమ్మ. ఇది చాలా ఫ్రూటింగ్ వస్తుంది కొంచెం ఏజ్ వచ్చాక. సో దిస్ ఇస్ నాటు నిమ్మ. ఇక్కడ సైడ్కి ఒక చిన్న ప్యాచ్ కస్టర్డ్ ఆపిల్ ప్లాంట్. ఇది ఇలా సైడ్కి ఉన్న ప్యాచ్లో ఇదిగోండి కస్టర్డ్ ఆపిల్స్ అవుతున్నాయి. ఇక్కడ కస్టర్డ్ ఆపిల్ ప్లాంట్ ఉంది, పెద్ద ఉసిరి ఉంది, డేట్ పామ్ ప్లాంట్ ఉందండి ఇక్కడ, డేట్ పామ్స్. ఈ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మాకు కొంచెం స్పేస్ అవైలబుల్ ఉంటే ఇలా నేను పెట్టాను. సో ఇక్కడ మోస్ట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టాను, క్లైంబర్ ప్లాంట్స్. ఇది చుక్కమల్లి ప్లాంట్. ఇది క్లైంబర్ అండి, మొత్తం కంప్లీట్ క్లైంబర్. పై వరకు కంప్లీట్ 3rd ఫ్లోర్ వరకు పైకి వచ్చేస్తుంది. మార్నింగ్ గ్లోరీ, సో ఇలాంటివన్నీ పెట్టాను. సో ఈ ప్లాంట్ ఇలా అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్ ఇది ఒక జాస్మిన్. సో ఇది కూడా పైకి పంపించేసాను. ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఇందులో కూడా ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఈ ప్లాంట్ది. సో కింద మోస్ట్లీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టేశాను. అండ్ నాకు కొంచెం బ్యాక్ సైడ్ స్పేస్ ఉందండి. సో ఆ బ్యాక్ సైడ్ స్పేస్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేశాను ఇక్కడ. సో మ్యాంగో ట్రీ రీసెంట్గా ట్రిమ్మింగ్ చేసేసాం, రైనీ సీజన్ వచ్చింది కాబట్టి అది మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. ఈ లీవ్స్ ఎడిబుల్ అండి, కంప్లీట్ మనం కరివేపాకులాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది కంప్లీట్ ప్లాంట్. ఇది ఇక్కడ ఒక కనకాంబరం చెట్టు ఉంది, ఇంకా ఇక్కడ ఒక జామకాయ, సపోటా, కరివేపాకు, ఇంకా మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయండి. ఇంకొకటి చిన్న ఉసిరి చెట్టు ఉంది పైన. ఇక్కడ కూడా వెనకాల ఒక ప్యాషన్ ఫ్రూట్ ఉంది, ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. అది కంప్లీట్ పైన 3rd ఫ్లోర్ వరకు వచ్చేసింది పైకి. ఫ్రూటింగ్ ఇయర్లీ 2 times ఉంటుంది ప్యాషన్ ఫ్రూట్స్కి. ఇక్కడ ఫ్రంట్ ప్యాచ్లో సబ్జా, సిలోన్ బచ్చలి. ఇది ఇన్సులిన్ ప్లాంట్, డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా బంతి, ఇవన్నీ రెయిన్ లిలీస్, ఎల్లో కలర్ రెయిన్ లిలీస్. ఇందులో బంతి, సబ్జా. ఇది మా ఇంట్లో ఫ్రంట్ సైడ్లో ఉన్న ప్యాచ్ ఇది. సో దీంట్లో కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి.
ఇందులో కాకరపాదు కంప్లీట్గా మొత్తం కాకరపాదు వచ్చేసింది. దీంట్లో 3-4 వెరైటీస్ ఆఫ్ కాకరకాయ ఉన్నాయండి. చాలా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు కాకరకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఇందులో శంకు పువ్వు, దిస్ ఇస్ పింక్ వెరైటీ శంకు పువ్వు. అండ్ ఇది పొమెలో ప్లాంట్, దబ్బకాయ, పెద్ద దబ్బకాయ. ఇది నందివర్ధనం ప్లాంట్. ఇది ఒక జాస్మిన్ వెరైటీ ప్లాంట్, ముద్ద ఉంటుంది జాస్మిన్. ఇంకా ఇది పొమోగ్రానేట్ ప్లాంట్. పొమోగ్రానేట్స్ అవుతున్నాయి, బట్ ఈ కాకరకాయ మొత్తము లేయర్లా కప్పేసింది. ఇదిగోండి కాకరకాయలు అసలు కనిపించవు, లోపల ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్ పడితే ఇది పొమోగ్రానేట్స్ అవుతున్నాయి. అండ్ ఇది ఫాల్సా ప్లాంట్. ఫాల్సా ఇస్ అ ఫ్రూటింగ్ ప్లాంట్. ఇది ఫాల్సా ప్లాంట్. ఇది కూడా ఇయర్లీ 2 times ఫ్రూటింగ్ ఉంటుంది. ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. కనకాంబరం. ఇది బోగన్వెలియా ప్లాంట్స్. ఇది ఆకాకర. సో ఇది మేల్ ఫీమేల్ నాకు ఇది ఐడియా లేదు, ఫ్లవరింగ్ వచ్చాక చెక్ చేయాలి. సో ఇదంతా కాకరపాదు మొత్తం కవర్ చేసేసింది ఇక్కడ ప్లాంట్స్ అన్నిటిని. ఇందులో లోపల చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, చిల్లీ ప్లాంట్స్, ఇంకా పారిజాతం, ఫాల్సా ప్లాంట్స్ చాలా వచ్చేసాయి కింద సీడ్స్ పడిపోయేసి. ఓకే అండి, పైన టెర్రస్ గార్డెన్ చూపిస్తానండి నెక్స్ట్.